దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈసారి కప్పు విన్నర్ ఎవరైంది పోయా? మా ఆర్మీ కళ్యాణ్ అన్న, మా పేదవాళ్ళందరికీ దేవుడు, మా ఆర్మీ కళ్యాణ్ అన్నే విన్నర్ అయ్యాడు. ఇప్పుడే అన్నపూర్ణ స్టూడియోలు ఇప్పుడే చెప్పిన అందరు కూడా, అన్నపూర్ణ స్టూడియోలు ఇప్పుడే దూకిపోయా లోపలికి, గోడ దూకిపోయి వచ్చా, పోయి చూసి వచ్చా. నాగార్జున అయ్యా, నాగార్జున చాలు, నాగార్జున చాలు అయ్యా, మా ఆర్మీ కళ్యాణానికి కప్పు ఇచ్చేసావు, ఆర్మీ కళ్యాణానికి కప్పు ఇచ్చేసాడు. ఈ రోజుతో నాకు మనశ్శాంతి అనమాట. అమ్మా, నేను 3 నెలలుగా పడతానే ఉన్న బాధ. అరే, మన మల్టీ స్టార్ గార్డు కూడా ఛాన్స్ రాలేదే, మన ఆర్మీ కళ్యాణే పాపం. అతను కష్టపడి ఆర్మీలో పనిచేసి దేశం కోసం అందరికి చేసి పోయాడే. అతనికి ఏదో ఒకటి మన వంతు మన సహాయం చెయ్యాలి. 3 నెలలుగా ఈ పార్క్ ఈ ట్యాంక్ బండ్ హైదరాబాద్ అంతా పిచ్చి కుక్కలాగా అన్ని మీడియా ఛానల్ కాడ పోయి ఏండే ఆయనకు ఓటు కానీ ఇంటింటికి పోయి హైదరాబాద్లో అమ్మా చాలు ఉన్నవయా, దేవుడు ఉన్నాడయా దేవుడు ఉన్నాడా? నేను ఎప్పుడు అన్నానా? మిగతా వాళ్ళు కూడా ఏమన్నానంటే, బిగ్ బాస్ సీజన్ 9లో అందరూ కష్టపడి ఆడతారు, టాప్ 5 దాకా వచ్చారంటే అది ఆశయమాశ కాదు. అందరూ పడ్డారు. ఇప్పుడు ఒక ఆర్మీ కళ్యాణ్ అనే కాదు, తనూజ, ఇమ్మాన్యుయల్, సంజన, డెమాక్ పవన్, మిగతా ఒక 20 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ గాలిగా వచ్చారు, గాలిగా పేరు సార్ తీసి పక్క ఏమన్నా చెప్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా జరిగినాయంటే ఏంది కారణం? కష్టం. ఒక ఆర్మీ కళ్యాణే విన్నర్ ఏంటి? ఏంది కష్టం? నువ్వు పడ్డ కష్టం. దేవుడి మీద నమ్మకం రావాలా, నీ మీద నీకు గుండె ధైర్యం కావాలా, కండ బలం కాదు. కండ చూడు ఎట్టం చూడు నీ అమ్మ చూడు ఎట్టంత కండ. అది పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా కండలు ఇట్టట కోపించిందట. కానీ కండ బలం కాదు, గుండె బలం. ఇక్కడ ఉండాలా గుండె బలం. సరే, ఇక్కడ ఉండాలా. మనం 100 మందిని కొట్టగలుగుతాం, మనకు డబ్బులు ఉన్నాయిలే, మనకు అది ఉంది ఇది ఉంది కాదు, గుండె ధైర్యం కావాలా. అర్ధరాత్రి కూడా లేచి దేశానికి సేవ చేయాలంటే ఇక్కడ ఉండాలా. ఇక్కడ బిగ్ బాస్లో గెలవడం అంటే ఏదో పెద్ద అయిపోతులే, మనకంతా బ్యాక్గ్రౌండ్ ఉందిలే. ఆమె ఎవరు అనింది? ఎవరామే మాట్లాడు. ఆమె వచ్చి ఏమంటే మాడింది. నేను అంతేను, నేను బిగ్ బాస్ ఇట్టే మాడతాను, నాకు బయట జనం ఉండరు, కోట్లు ఉన్నాయి, మా వాళ్ళు ఉండరు బయట, జరగదు. బిగ్ బాస్లో కావాలంటే కండధైర్యం కాదు, ధనబలం కాదు, గుండె బలం. ఇక్కడ ఉండాలా, ఇక్కడ గట్టిగా ఉండాలా. నేను ఆడే ఆట కరెక్ట్గా ఉంది, నేను ఆడగలుగుతా, నేను గెలవగలుగుతాను, గుండె ధైర్యం రావాలా, గుండె బలం కావాలా. అది ఎప్పుడైతే ఉండదో, ఎప్పుడైతే మనిషి ప్రయత్నం ఆపేస్తాడు వాడు ఆ రోజు. హాయ్ మేడం. హాయ్. ఎలా ఉంది బిగ్ బాస్ చూస్తున్నారా? యా yes we are enjoying. ఫైనల్ వచ్చేసింది ఈ రోజు, అంటే లాస్ట్ డే. ఎలా అనిపిస్తుంది మీకు అసలు? బిగ్ అంటే నెక్ టు నెక్ ఉంది, ఎవరు విన్ అవుతారా, కళ్యాణ తనుజ అన్నట్టే మాకు అనిపిస్తుంది. కళ్యాణ్ deserves win. ఎందుకు కళ్యాణ్ పడాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంటే ఈవెన్ దో కామనర్ గా ఎంటర్ అయినా కూడా అన్ని యాంగిల్స్ లో చూసుకున్నా, ఏదర్ వర్క్ విషయంలో కానీ టాస్క్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ 100% ఇచ్చాడు. విన్నర్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే వీళ్ళ కాంబినేషన్ బాగుందని చెప్పి ఇట్లా విన్ చేస్తున్నారు. అట్లేం లేదు, ఎవరు విన్నర్ అయినా ఓకే, బట్ కళ్యాణ్ పడాలా అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇమానుల్ ఉన్నాడు, ఇమానుల్ కూడా చాలా కష్టపడ్డాడు కదా. అవును, బట్ ఎక్కడో కొంచెం ఆయన బ్యాక్ స్టెప్ వేసాడు అనిపిస్తుంది. యాటిట్యూడ్ పరంగా అంటే ఇప్పుడు తనుజ కూడా ఏంటంటే, తనుజ కూడా ఫైనల్ రేస్ లోనే ఉంది ఆమె కూడా. అవును, ఆమె ఆడిన ఆట ఎలా అనిపించింది? చెప్పాను కదా, ఇద్దరు నెక్ టు నెక్ బాగా ఆడారు, ఇద్దరు నెక్ టు నెక్కే ఉన్నారు. బట్ కళ్యాణ్ పడాలా విన్నర్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. చాలా మంది ఏంటంటే ఇమానుల్ తొక్కేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు చాలా. అట్లా ఏం లేదు, టు బి ఫ్రాంక్ చూసుకుంటే ఎక్కడో తనే ఆయన కొంచెం బ్యాక్ స్టెప్ వేసాడు అనిపిస్తుంది. అదర్వైజ్ హీఈస్ ఆల్సో విన్నర్ మెటీరియల్. అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ ఎలా అనిపించింది ఆట? యా, చాలా బాగా ఆడాడు ఆయన. ఫిజికల్ టాస్క్ విషయంలో కానీ, బాండింగ్స్ విషయంలో కానీ హీఈస్ వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు సంజన గారు విషయానికి వస్తే ఎలా అనిపించింది? సంజన గారు ఆట కానీ తను కూడా బాగా ఆడారు, బట్ నో విన్నర్ అయితే కళ్యాణ్ పడాలని అనుకుంటున్నాను. సో ఎందుకు కళ్యాణ్ పడాలకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు? మాట్లాడండి. కళ్యాణ్ పడాలకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, కంటెంట్ లైక్ ఫిజికల్ గేమ్స్ అవన్నీ ఏవైనా హీఈస్ గివింగ్ ద బెస్ట్ కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్. అంటే అదే పవన్ కళ్యాణ్ వచ్చేసి అంతగా ఏం ఆడలేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంతగా ఏం ఆడకపోతే ఫస్ట్ ఫైనలిస్ట్
లేదు లేదు అంతగా ఆడకపోతే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడు ప్లస్ లాస్ట్ కెప్టెన్ అవ్వడు. హీ డిజర్వ్స్ విన్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ హీఈస్ గివింగ్ 100% బెస్ట్ ఇన్ ఎవ్రీ టాస్క్. ఇక్కడ వచ్చేసి గేమ్ ఆడకపోయినా లవ్ ట్రాక్లు ఉండాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇది అక్కడ లవ్ ట్రాక్ ఎక్కడుంది? అట్లా ఏం తనుజ లేదు కదా. పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. లేదు లేదు కంపేర్ టు అదర్ హిస్ యాటిట్యూడ్ ఈస్ గుడ్. సో కంటెస్టెంట్స్ అందరితో కంపేర్ చేస్తే కళ్యాణ్ కొంచెం బెస్ట్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి గేమ్స్ చూసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ తనూజ వాళ్ళిద్దరు చాలా బాగా ఆడారు కదా ప్రతి టాస్క్ కూడా. ఇమ్మాన్యుయల్ అన్నిట్లో అంటే మనం చూసేది ఫైనల్గా విన్ అయ్యింది ఎవరు టాస్క్లో అనేది. బెస్ట్ ఇచ్చారు అందరూ ఎవరికి వాళ్ళు బెస్ట్ ఇస్తారు కానీ విన్ అయ్యింది ఎవరు? కళ్యాణ్ పడాలా కాబట్టి ఓకే, యాజ్ ఏ టాప్ టాప్ 3 అంటే ఎవరు చెప్తారు? టాప్ 3 అంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ. విన్నర్ అంటే ఎవరు? విన్నర్ అంటే 100% కళ్యాణ్ పడాలా. ఎందుకు ఇమానుయల్ అంటే అందరూ ఇమానుయల్కి ఇమాన్యుయల్ పార్టిసిపేట్ చేశాడు బట్ విన్ అవ్వలేదు కదా. సో లేడీ విన్నర్ అవుతుంది ఈసారి టైటిల్ కొట్టేది మాత్రం తనూజ అనే అంటారు. దానికి ఏం చెప్తారు? దానికి ఏం చెప్తామంటే తనుజ ఎక్కడో కొంచెం ఎమోషనల్గా వీక్ అన్నట్లు అనిపించింది. సో కళ్యాణ్ అట్లా అనిపించలేదు. అంటే గేమ్స్ లో వీక్ గా ఎక్కడ ఆడలేదు కదా, చాలా మంచిగా ఆడింది. అబ్బాయిలతో ఒక పోటీగా ఆడింది కదా. పోటీ ఆడినా మనకి విన్ ఎవర్ అనేది టాస్క్లో కావాలి కాబట్టి అన్ని టాస్క్లో కళ్యాణ్ విన్ అయ్యాడు. సో సపోర్ట్ ఫర్ కళ్యాణ్. For more updates, please subscribe Dutta Media.